కోకయ్య బాడీని హ్యాండ్ ఓవర్ చేయండి. మేడం నా కొడుకు సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా? వాళ్ళ నాన్న మంచాన పడ్డప్పుడే మాకెంతో ధైర్యం చెప్పాడు. అలాంటి వాడు సూసైడ్ చేసుకోడు మేడం. ఎదిగిన కొడుకు పోయాడన్న నిజాన్ని నమ్మడం కష్టమే, కానీ నమ్మాలి. నీ కొడుకు సూసైడే చేసుకున్నాడు. ఒకసారి అడగడంలో తప్పలేదు కదా. నీ పేరు? శివ. ఫోరెన్సిక్ రిపోర్ట్లో నథింగ్ సస్పీషియస్. ఏడిస్తే తిరిగొస్తాడా? ఒక్కగానొక్క కొడుకు మేడం. మీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆ ఏడు పాపది కదా. కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ చందు మరణం సూసైడ్ కాదు, మర్డర్ అయి ఉండొచ్చని మన మీడియా ఆఫీస్ కు ఒక అజ్ఞాత వ్యక్తి ఫైల్ పంపాడు. దీన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినట్టేనా? అసలు ఫైల్ పంపింది ఎవరు? ఈ క్రైమ్ మెథడ్ ఏంటి? ఫైల్ 2 వచ్చిందంటే ఫైల్ 1 ఎక్కడుంది? మరి దీనికి ఎస్ఐ ఏం సమాధానం చెప్తారు? అది ఎవరో ఫేక్ ఫైల్ పంపారనుకున్నా సార్, బట్ ఫైల్ వచ్చే టైంకి క్రిమేషన్ అయిపోయింది. తలకాయ ఏమన్నా తిరుగుతోందా మీకు? చందూది రీపోస్ట్ మార్టం చేయండి. అంటే సార్ ఇందాకే బాడీని ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాను. చెప్తే అర్థం కాలేదా? ఈ ఫైల్స్ ఎవరు పంపుతున్నారో వెంటనే కనుక్కోండి. ప్రమోషన్ కాదు, ఉన్న ఉద్యోగం ఊడతాది. మేడం వచ్చారు. కోకయ్య, చందు బాడీకి రీపోస్ట్ మార్టం చేయబోతున్నాం. ఇది ఎవ్వరికీ తెలియకూడదు, ఓకే? సార్ సీక్రెట్ గా జరగాలన్నాను కదా కోకయ్య, ఎలా తెలిసింది? తెలియదు మేడం. వర్మ, ఏంటిది? మీరు రాసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాంగ్ అని ఎవడో ఫైల్స్ పంపిస్తున్నాడు. అది క్లియర్గా సూసైడ్ మేడం. నేను పోస్ట్ మార్టం చేస్తే ఆ శవమే లేచి అది ఎలా చనిపోయిందో చెప్పినట్టుంటుంది. సర్లేండి సార్, మీరు రాసిన రిపోర్ట్ రైట్ అయితే ఎవరు పోస్ట్ మార్టం చేస్తే ఏముంది? మీకన్నా శవాలేనే నేను చెప్పిన మాటలు వింటాయి. రిపోర్టర్ తప్పు చేస్తే నలుగురు మధ్యలో కలిసిపోతుంది మేడం. అదే మనమే తప్పు చేస్తే వాళ్ళు చేసే హడావిడికి మన ఉద్యోగాలే పోతాయి మేడం. ఇది సూసైడ్, నథింగ్ సస్పీషియస్. ఆ హెడ్ ఇంజరీ కింద ఫోర్స్గా పడడం వల్ల జరిగింది. ఇకపోతే మీడియాకి రిలీజ్ చేసిన ఫైల్ ఫేక్, ఎవరు కావాలని చేస్తున్నారు. దట్స్ ఇట్. ప్లీజ్ మీడియాలో వస్తున్న వార్త నిజం కాదంటారా?